అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన అవసరం మన భుజస్కంధాలపై ఉన్నది. మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి వాళ్ళ విశ్వకర్మీలది కాబట్టి విశ్వకర్మీల జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని మేము అడగంగానే వెంటనే అధికారికంగా నిర్వహించడానికి మరి అన్న ఆచారాన్ని తీసుకుపోయి మేము అడిగాము. నరేంద్ర మోడీ ఒప్పుకొని నరేంద్ర మోడీ గారు అధికారికంగా నిర్వహించారు. 17 కులాల కోసం విశ్వకర్మ కౌన్సిల్ అనే స్కీమ్ తీసుకొచ్చి విశ్వకర్మతో పాటు 17 బీసీ కులాలకు కూడా ఆర్థికంగా సాయం చేస్తూ 13,000 కోట్ల రూపాయలతో మనందరిని ఆదుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. మరి ఆయన నాయకత్వంలో మరి పనిచేస్తున్న మన అన్న మన ఈటల రాజేంద్రన్న గారిని మరి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఈ పరిసర ప్రాంతంలో మీరంతా ఒక్కొక్క రూమ్ లో ఉండే వ్యక్తులు కాబట్టి ఇది ఒక భవనంగా మార్చాలని మాకు కూడా ఉన్నది. మరి గతంలో రాజయ్య గారు వచ్చినప్పుడు నేనే వచ్చిన హైల్లా దేవేందర్ గౌడ్ తీసుకొచ్చిన ఇదే స్థలంలో మరి ఇక్కడ మల్లారెడ్డి గారు అందరూ వచ్చారు కానీ కాలే. ఇక్కడ అన్నగారి అమృతాస్తాలు చేయడం అందుకే పిలిపించడం జరిగింది. ఇది ఒక 1000 గజాలు ఉంది కాబట్టి ఈ స్థలంలో మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ అందరి క్షేమం కోసం ఇక్కడ ఒక పక్క బ్రహ్మంగారి గుడి అవుతుంది. తర్వాత మీ అందరూ చిన్న చిన్న మ్యారేజ్ చేసుకున్నందుకు మీ పిల్లలకు మరి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడానికి మినీ ఫంక్షన్లు ఏర్పాటు చేయడానికి నేను అన్నను ప్రార్థిస్తున్నాను. మీ అందరి తరఫున అన్నను గెలవంగానే మరి మేము అన్నను తీసుకొచ్చి మీకు అన్ని విషయాలలో మేము ముందుండి పనిచేస్తాము. అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మరి ఇప్పుడు అన్ననే మాట్లాడే సమయం లేదు కాబట్టి అన్నకు చాలా బిజీలు ఉన్నాడు. మరి అన్ననే మాట్లాడాల్సి కోరుతున్నాం. పెద్దలు మీరు అభిమానించే నాయకుడు ఆచార్య గారు మా పార్టీ ఈ కాలనీకి మూలం. మళ్ళేమైంది చూడు జర కొద్దిగా కూర్చోరా. ఈ కాలనీ మూలానికి నరేంద్ర మోడీ గారు టైగర్ నరేంద్ర గారు ఉండే ఏమనకి ఈ కాలనీ నిలబడడానికి మనకింత గూడు దొరకడానికి ప్రధాన కారకుడు టైగర్ నరేంద్ర గారు. నరేంద్ర గారి పార్టీ భారతీయ జనతా పార్టీకి మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, ఇక మా గణేశాచారి 20 ఏళ్ళ దోస్తానం, అది 24 ఏళ్ళ దోస్తానం. ఇక్కడ కూడా వచ్చిపోయిన ఏదో చేస్తే గణేశాచారి గారు, కమలాకర్ గారు, శంకరాచార్య జర డిస్టర్బ్ చేయకే జర జరిగే అన్న జరిగే కమలాకర్ గారు, శంకరాచార్య గారు, శ్రీరాములు, దయాకర్, రమేశాచారి గారు, పాపయ్య, రాజశేఖర్, రమేష్, మురళీచారి గారు, స్వామి, ఆంజనేయులు, రమేశాచారి గారు, వేదిక మీదటువంటి పెద్దలందరికీ మీరు ఏమనుకోకండి. మా ఆడబిడ్డలకు, మా అన్నలందరికీ నమస్కారం. ఆచార్య గారు మొత్తం మాటలు మాట్లాడతాడు. నాకేమో 10:30కు హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ ఉండే, పోకపోతే నా మీద ఫైన్ వేస్తారు, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. నా గురించి మీకు పరిచయం అక్కర్లేదు, కానీ 2 విషయాలు చెప్పిపోతే ఇక్కడ మా కుందారం గణేశాచార్య గారు ఉన్నారు కాబట్టి. నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి అయినా. ఆర్థిక మంత్రి అయినప్పుడు వీళ్ళందరూ నా దగ్గరికి వస్తుండే, అంటే కుప్పలు వస్తుండే. మొత్తం ఆ చాంబరు చెమట వాసన వస్తుండే.
అయితే మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చి ఏం సార్ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటా కూరగాయల మార్కెటా అన్నాడు ఒకసారి. అంటే ఎందుకయ్యా గట్లా అంటున్నామంటే ఇన్ని వందల మంది సార్ రోజు నీ ఛాంబర్లా మాకు ఎప్పుడు ఏదో సంతకం పెట్టించుకుందామంటే కూడా మాకు టైం దొరకలేదు, మీరు మాకు కలుపుతలేరు. మరి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఇది చాలా అన్నిటికీ డబ్బులు పంపించే డిపార్ట్మెంట్ కదా, దీనికి వీళ్ళు రావద్దు, మేమే అన్నిటి సంతకాలు పెట్టి ఉంటాయి సార్ అని చెప్పారు. నిజంగా కూడా 100 సంతకాలు ఉంటాయి. నేనన్నా ఆ రోజు నా డిపార్ట్మెంట్కు చెమట వాసన వచ్చిందని చెప్పి నువ్వు చెప్పినందుకు గర్వపడుతున్నా అని చెప్పిన. కారణం ఏంటంటే ఇది పేదలకు ఒక అడ్డా, పేదలకు ఒక భరోసా కేంద్రం అయినందుకు సంతోషపడ్డాను. ఇప్పుడు ఆ మిత్రుడు కాంగ్రెస్కి పోయి సపోర్ట్ చేస్తున్నట్టుంది మా జాజుల వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందమ్మా నాకు. వీళ్ళు ఏమని ఇచ్చిండ్రు, మా పిల్లలకు హాస్టళ్ళు బాగుంటలేవు, నీవు కూడా హాస్టల్లో పెరిగిన బిడ్డవు కదా, మరి గిట్టనే ఉంటుందా ఆర్థిక మంత్రి ఏమని అన్నారు. వెంటనే 100% పనిచేస్తా గణేశాచారి గారు అని చెప్పి అన్ని హాస్టళ్ళకి, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకి అక్కడ చదువుకునే పిల్లలంతా పేద పిల్లలు ఉంటారు. వాళ్ళు కటోరతో అన్నం కొలిచి పెడతారు హాస్టల్లో. మీరు చూసిన లేదు కానీ కటోరతో అన్నం కొలిచి పెడతారు, నీళ్ళ చారు పోతారు. ఆ కొలిచి పెట్టే అన్నం కూడా రాళ్ళు ఏరుకొని తెల్లపురులు ఏరుకొని తినే వరకు కళ్ళకి నీళ్ళు వస్తాయి. 15 రోజులకు ఒకసారి మేము దవాఖాన పోతుంది డాక్టర్ దగ్గరికి, ఎందుకంటే చేత కాకపోతుంది మాకు, కాళ్ళు గుంజుతుండే, కళ్ళల్లో రక్తం జీరలు ఉండకపోతుండే. పోతే వాళ్ళు మాకు చెప్పే మాట ఏంటంటే డాక్టర్లు, ఏం బాబు నీకు ఇంత పెరుగుతున్న వయసు నీది, నీ కళ్ళలో కలిసే వెర్ర జీరలు కూడా లేవు, మీ అమ్మకు చెప్పు రోజుకు గుడ్డు పెట్టమని చెప్పేది. మేమన్నాం మా అమ్మ గుడ్డు పెట్టే మా అమ్మ ఇక్కడ లేదు, మేము హాస్పిటల్ ఉంటామని చెప్తే బాధపడి ఆయన ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి మొదలుపెట్టాడు. అట్లాంటి బిడ్డనైనా నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత అందరికీ సన్నబియ్యం కడుపు నిండా అన్నం పెట్టేటువంటి జీవో ఇచ్చింది నేను. వీళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక 4 స్కూళ్ళు ఇస్తావా, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఒక 5 రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తావా అని చెప్పి దరఖాస్తు పెట్టింది. నేనేం చెప్పింది తెలుసా వాళ్ళకి, ఈటల రాజేంద్ర దగ్గరికి వచ్చి బిచ్చమెత్తుకున్నట్టు వెనకట్లాగా 4 స్కూల్ ఇస్తావా 10 స్కూల్ ఇస్తావా అడగకు గణేశాచారి గారు, హోల్సేల్ ఇస్తావా అని చెప్పిన. హోల్సేల్ చాలా మందికి తెలియదు. దానికోసం నేను ఒక భగీరథ యత్నం చేసిన. ఎవరికి చెప్పకుండా నిన్న రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాడు, ఆయనకు బ్యాలెన్స్ తప్పినట్టుంది, తర్వాత మాట్లాడతా. ఈటల రాజేంద్ర నువ్వు ఎక్కడ పడుకున్నావు అని చెప్పాడు. ఈటల రాజేంద్ర అంటే అధికారం వస్తే ఎవరికి చెప్పకుండా నేను ఎక్కడి నుంచి వచ్చినో నా కర్తవ్యం ఏందో అర్థం అయింది కాబట్టి ఒక 40 రోజుల పాటు, ఒక్కరోజు 2 రోజులు 40 రోజుల పాటు నేనే మా వాళ్ళకు అసెంబ్లీకి పిలిపించి నేనే భోజనాలు పెట్టించి, నేనే మంచి భోజనాలు పెట్టించి కొన్ని వేల గంటలు వీళ్ళతో చర్చించిన. దేనికోసం, ఈ వంశరాజుల బాధ ఏంది, ఈ పెద్దమ్మల బాధ ఏంది, ఈ కాటి కాపర్ల బాధ ఏంది, విశ్వకర్మల బాధ ఏంది. ఇవాళ అటు చెప్పుకుంటూ పోతే ఒక 100 కులాలు ఉంటాయి. ఇక్కడనే సూర్యరావు ఉన్నట్టున్నది, ఇక్కడ ఉన్నాడా సూర్యరావు? 100 కులాల పైబడి మీరెన్నడూ ఈ అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కలేదు, మీరు గోడలు కూడా ముట్టుకునే సందర్భం లేదు, మీకు ఎన్నడు రావాలి అని చెప్పి నేనే అసెంబ్లీలో ఒక గొప్ప హాల్ ఉంటుంది, హాల్ నెంబర్ 3, దాన్ని ఎవరిని అలౌ చేయరు. కానీ నేను ఈ చెమట వాసన వచ్చిన వాళ్ళని తీసుకుపోయి ఫస్ట్ మీటింగ్ పెట్టింది నేనే అన్న. హాల్ నెంబర్ 3, హాల్ నెంబర్ 3లో ప్రిన్సిపల్ సెక్రటరీలు మంత్రులు కూర్చొని చర్చిస్తారు తప్ప ఇలాంటి సామాన్య జనం కూర్చొని గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్న మాట అంటే, ఎవరికి భయపడకుండా ఈ జాతులకు ఆదుకుంటేనే రేపు భవిష్యత్తు అని చెప్పి ఈ జాతులని ప్రభుత్వాన్ని లింకప్ చేసిన బిడ్డను నేను పెట్టి అనేకం పనులు చేసినాం. అలా ఒక పని చెప్తాను, 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు, 1 కాదు 2 కాదు, మొత్తం ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కానీ స్కూల్ లేవు. ఒక బీసీల కోసమే 250 రెసిడెన్షియల్ స్కూళ్లకు జీవో ఇచ్చిన వ్యక్తి నేను. గణేశాచారి చాలా మంది తెలియదు. వీళ్ళు వచ్చి వీళ్ళు సీట్లు పెంచాలి, గిట్లు పెంచాలి. ఏం సీట్లు పెంచాలి, సీట్లు ఎన్ని కావాలని చెప్పి అడిగిన. ఇంకొక విషయం కూడా తెలవాలి, అంతకుముందు పేద పిల్లలకు ఎంట్రన్స్ లేకుండా సీట్లు వచ్చింది కాదు.
పేద పిల్లలకు ఎంట్రన్స్ రాత్రి సీట్లు వచ్చేది. నేను అన్నా ఇంకా సంచార జాతులు ఉంటారు, ఎక్కడనో ఎలుకలు పట్టుకొని పిల్లులు పట్టుకొని ఎలుకలు పట్టుకొని పిల్లులు పట్టుకొని బతికే వాళ్ళు ఉంటారు. వాడికి స్కూల్ ఎక్కడుందో తెలియదు, వాడికి దరఖాస్తు ఎక్కడ దొరుకుతుందో తెలియదు, వాడు ఎట్లా అప్లై చేసుకోవాలని తెలియదు. నేను వాళ్ళందరికీ ఆ సంచార జాతుల పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా 5,000 10,000 మందికా ఒకటేసారి అడ్మిషన్ ఇచ్చింది కూడా నేనే గుర్తుపెట్టుకున్నాను. ఈ మాట ఎందుకు చెప్తానంటే మెదడు ఖరాబ్ అయి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇలా మేము చేసే సేవకు మీకు ఏమెరక 360 రోజులు 360 రోజులు అణగారిన వర్గాల పిల్లల కోసం, అణగారిన వర్గాల జాతుల కోసం, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి మేము చేసే సేవ అంత ఇంత కాదు. అందుకని అవి చెప్తే గంట అయినా సరిపోదు, కానీ మాకు వేరే పని ఉండదు. గణేశాచారి చెప్తాడు రేపు. రెండోది, ఇవాళ మీకు కరోనా వచ్చింది. జనరల్గా ఏమనుకుంటారు, మనమైతే మంచిగా ఉండాలి, మనమైతే బతకాలి, వేరాడు ఎక్కడ పోయినా పర్వాలేదు గట్లాంటి రోజులకి. కానీ మొట్టమొదటి కరోనా పేషెంట్ మహేంద్ర హిల్స్కి వస్తే అందరు కిటికీలు బంద్ చేసుకున్నారు. ఒక్క మనిషి అటు తొంగి చూస్తూ లేడు. సున్నం చల్లిండు, బ్లీచింగ్ పౌడర్ చల్లిండు, ఈ ఒక్క పొడిని చంపెత్త అయిపోద్దని చెప్పి లొల్లి పెట్టిండు, మొదలుపెట్టాడు. ఆ కరోనా సందర్భంలో ఆ పిల్లగాన్ని తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ చేంజ్ చేయించి వాళ్ళ అమ్మ రాలే, వాళ్ళ నాన్న రాలే, వాళ్ళ చుట్టపోలు రాలే, నేను పోయిన ఆ పిల్లగాని దానికి పోయి బిడ్డ బతికించుకునే బాధ్యత రాలి, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పిన. ఎవడు చేస్తారండి, ఎవడు చేస్తారు చెప్పు? ప్రతి నిత్యం పేషెంట్ల మధ్య తిరిగి పేషెంట్లకు ధైర్యం ఇచ్చి ఉన్నంతలో ట్రీట్మెంట్ ఇచ్చి వేలాది మందిని బతికించినటువంటి బిడ్డని పడుకొని ఇలా ఎట్లా పడితే మాట్లాడుతాం. దాని గురించి మళ్ళీ తప్పకుండా సవాలు చెప్తాం. ఇవాళ కరోనా సమయంలో మోడీ గారు అప్పుడు దేశ ప్రధానమంత్రిగా కళ్ళల్లా నీళ్లు వచ్చినా దిగమింకొని ధైర్యం చెప్పాలి వాళ్ళ ప్రజలకి, ధైర్యం సన్నగిలితే చచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి అడ్డ మీది కూలీలు కావచ్చు, 10 ఇళ్లలో అంటుతున్న వాళ్ళు కావచ్చు, ఏ పూటకు ఆ పూటకు బతికే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు నకనకలాడేందుకు తిండి లేక అలాంటి వాళ్లకు ఇంత 5 కిలోల బియ్యం ఇచ్చి ఇవాళ 80 కోట్ల మందిని ఆదుకున్నటువంటి వ్యక్తి మోడీ గారు. ఇవాళకి ఆ బియ్యమే తింటున్నారు. చాలా మంది తెలియదు, మనం తింటున్న బియ్యం 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో దొరికే 2 రూపాయల కిలో బియ్యం కాస్తుమా, ఈ బియ్యం కేంద్రం నుంచి వచ్చిన బియ్యం అనే విషయం మర్చిపోకండి. మోడీ గారు ఈ పేదలు బాగుపడాలంటే ఇంకా టైం పడుతుంది, కరోనాలో వచ్చిన కష్టం నుంచి ఇంకా బయటపడలేదని చెప్పి ఇంకొక 5 ఏళ్ల వరకు కూడా ఇంకా 5 కిలో బియ్యం చొప్పున ఇస్తున్న వ్యక్తి మోడీ గారి. వాళ్ళ బాధ అనిపించే అంశం ఏంటంటే అక్కడ మోడీ గారు ఉన్నప్పటికి కూడా ఇక్కడ మోడీ గారి పార్టీ అధికారం లేదు. మోడీ గారు ఎన్నెన్ని చేసిండ్రో ఒక గంట చెప్తాడు ఇప్పుడు మా ఆచార్య గారు. పేదలకి, పేదవాళ్లకు వైద్య సౌకర్యం. ఇవాళ మనం గుడిసెలు కూలి చేసుకొని బతాం, మనకేం బ్యాంకు బ్యాలెన్స్లు ఉండవు, ఎల్ఐసి పాలసీలు ఉండవు, హెల్త్ కార్డు ఉండదు, అప్పుల చిట్టీలు తప్ప. ఇంట్లోకెళ్ళి భర్త బయటికి పోతాడు, ప్రమాదవశాత్తైన యాక్సిడెంట్ అవుతుంది, రక్తం నెత్తికి దెబ్బ తాకింది, చెవులకెళ్ళి రక్తం వస్తుంది, ముక్కులకెళ్ళి రక్తం వస్తుందని 20 లక్షలు కట్టవా అంటాడు. 20 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇంట్లో ఉండవు. భర్తను బతికించుకోవడానికి ఆ భార్య పడే తంటాలు ఇంత అంత ఉండవు. ఆ ఇంటికి పోతుంది, ఈ ఇంటికి పోతుంది, ఎవరిని అడిగినా 5,000 10,000 కంటే ఎక్కువ. ఇది అనుకోకుండా వచ్చి పడ్డ కష్టం కాబట్టి అలాంటి పేదలకి 5 లక్షల రూపాయల వరకు ఇలా వైద్యాన్ని ఆయుష్మాన్ భారత్లో ప్రవేశపెట్టిన వ్యక్తి మోడీ గారి. వారు మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఆయుష్మాన్ భారత్ కూడా వచ్చింది. అట్లనే చనిపోయిన వాళ్లకు ఇలా రైతు చనిపోతే 6 లక్షల రూపాయలు వస్తాయి, 5 లక్షల రూపాయలు వస్తాయి. కానీ రైతు కూలీలు చనిపోతాయి, రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్లకు ఏం రాదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాంటి కుటుంబం రోడ్ల మీద పడద్దని 2 రకాల ఇన్సూరెన్స్ తెచ్చి, ఒకటేమో న్యాచురల్గా జ్వరం వచ్చో ఏదైనా దిశ చచ్చిపోతే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ చచ్చిపోతే 4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ని మొట్టమొదటిసారి తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారే. సొంత ఇంటి కల మీకు తెలుసు, ఇక్కడ ఎన్నిసార్లు కూలగొట్టినా ఈ గుడిసెలు, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా
లాఠీలతో దెబ్బలు తిన్నా గూడును మాత్రం వదిలిపెట్టకుండా ఉన్న మనం. అంటే ఇంటికి గంత అది ఉంటుంది. ఎవరం మనం? ఈ బాలాజీ నగర్లో ఈ ప్రాంతాల్లో వేసుకున్న గుడిసెలని కూడా తెలంగాణ పల్లెల్లో అన్నం దొరకకపోతే కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమైతే పొట్ట చేత పడుకొని వచ్చిన వాళ్ళం మేము. కడుబీదరికలు ఉన్న వాళ్ళం మేము. పైసలున్నాడు ఎవడు బాలాజీ రాలే, ఇప్పుడు వస్తాను. ఇప్పుడు మామూలు జర తెల్లబడగానే వీళ్ళ మీద వ్యాపారం చేసుకోవడానికి పెద్దలు వస్తాను తప్ప అంతకుముందు వచ్చిన వాళ్ళంతా కూడా గూడు లేని వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చింది. ఇవాళ ఇప్పుడిప్పుడే ఒక తరం ఆకలిని భరించుకొని నీళ్లు తాగి పిల్లల్ని పోషించుకొని రూపాయి జమ చేసుకొని ఇవాళ ఒక ఇల్లు కట్టుకున్నారు. మీరు ఇవాళ ఒక ఇల్లు కట్టుకున్నారు. ఎవరు కట్టించినే కదా, మీరు కట్టుకున్నారు కదా. ఇవాళ మీ తరం త్యాగం చేస్తే ఇప్పటి తరం కొంచెం ఈ స్థాయికి వచ్చింది. తప్పకుండా ఇక్కడ అనేక రకాల బాధలు ఉన్నాయి. సరే బ్రోకర్లు ఉంటారు, వేరు అదంతా ఉంటారు. కానీ నిజమైన పేదలకి భారతీయ జనతా పార్టీ బిగిని నుంచి అండగా ఉంది. రేపు కూడా అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తాను. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మోడీ గారు ఇవాళ దేశానికి 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందనేది కొన్ని వందలు ఉన్నాయి. కానీ ఒక్కటి చెప్పిపోతా. ఊళ్ళల్లో మీరు ఊళ్ళకి వచ్చారు, మహిళలు బయలు పోవాలంటే ఎక్కడికి పోవాలి? చెంబు పట్టుకొని పోతారు. రోడ్ల పక్క పొంటి, పట్టాల పక్క పొంటి. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు. ఇవాళ రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పేదరిక నిర్మూలన అని చెప్పి. పేదరిక నువ్వే కాదా, మీ నానమ్మ ఇందిరాగాంధీ గారే గరీబీ హటావో నినాదం ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో నినాదం ఇచ్చిండ్రు. రాజీవ్ గాంధీ గారు పాలించిండ్రు. ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా పేదరికం పోలేదు. ఇవాళ నువ్వు అంటున్నావు మళ్ళీ గరీబీ హటావో అని. ఇవాళ అలాంటి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల గుడిసెలలో, రేకుల షెడ్లలో టాయిలెట్ కట్టించి మా మహిళలు 3 గంటలు లేచి బయలు పోయేటువంటి దుస్తులు లేకుండా ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు. అవునా కదా? మీరు చెప్పండి. ఆవిడ ఆలోచన చేసిందా? స్వచ్ఛ భారత్ అంటే చీపు బట్టి ఉడుచుడే కాదు. స్వచ్ఛ భారత్ అంటే 12 కోట్ల మంది టాయిలెట్ కట్టించారు. 4 కోట్ల పేదవాళ్లకు దేశంలో మొట్టమొదటిసారిగా అతి తక్కువ కాలంలో ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారికే దక్కింది. కానీ ఇక్కడ రాలేదు. ఎందుకు? మోడీ ఏంది గీడి ఏంది అని ఆయన నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఏమాడు? ఇంత దరిద్రపు కొట్టు ప్రధానమంత్రి ఎవరు లేరు. ఆయన దరిద్ర కొట్టుడైనా దాని గురించి నేను చెప్పను. కానీ అట్లా మాట్లాడింది కాబట్టి ఇచ్చిన ఇల్లు కూడా కట్టలేదు. 2,50,000 ఇల్లు ఇస్తే 1,70,000-75,000 కట్టినా అంటాడు. పంచినవి మాత్రం 40,000-50,000. అట్లా పేదల సొంత ఇంటి కళ నెరవేర్చకుండా ఇవాళ ఇబ్బంది పెట్టిన, మోసం చేసిన వ్యక్తితో కేసీఆర్. కానీ దేశవ్యాప్తంగా ఇల్లు కట్టించిన వ్యక్తితో నరేంద్ర మోడీ గారు. ఇవాళ దాన్ని చూసిన మోడీ గారు ఒక మాట ఇచ్చింది, ఈసారి ఆ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు మేము అనుకున్న పని కనుక చేయకపోతే మేమే నేరుగా లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చింది నరేంద్ర మోడీ. రేపు నేను వస్తే ఏమొస్తుంది? తప్పకుండా ఇల్లు వస్తాయి. నేను వస్తే సిమెంట్ రోడ్లు వస్తాయి, రేపు డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది, రేపు ఈ గుడిసెలు పీకకుండా అండగా ఉండే వ్యవస్థ వస్తుంది మీకు. ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు వస్తుంది మీకు. ఇవాళ అనేక రకాల ప్రజలకు మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి బాలాజీ నగర్ పేదవాళ్ళమే కావచ్చు కాక, కానీ గుణానికి పేదవాళ్ళం కావద్దు సుమా. గుణానికి పేదవాళ్ళం కావద్దు, త్యాగానికి పేదవాళ్ళు కావద్దు. ఇవాళ వాడు 5,00,000 ఇచ్చి లేదా 10,000 ఇచ్చి ఆశ పెడతా అంటాడు. ఓటుకు 500 రూపాయలు ఆశ పెడతా అంటాడు. నాయకుడికి వెలగడతాడు, ఓటుకు వెలగడతాడు, గోల్మాల్ చేస్తాడు, ఇది తాగి పిత్తాడు, రాత్రిపూట ఓటు దండుకొని పోతాడు. మళ్ళీ వాడు చేసే పని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు. నేను ఏం సంపాదించుకుంటాడు? ఎవడు కావాలి మీకు? సన్న బియ్యం లాంటి స్కీమ్ తెచ్చినోడు కావన్నా, 250 రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చి పేదలకు అడ్మిషన్ ఇచ్చినోడు కావన్నా, కరోనా కష్టకాలంలో నేను ఉన్నా అని చెప్పి ధైర్యం ఇచ్చినోడు కావన్నా, ఎవడు కావాలి? ఎవడు కావాలని ఆలోచన చేసుకోండి. అందుకని విజ్ఞులు నాయకులంతా ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా, ఈ బాలాజీ నగర్ పేదోళ్ళ అడ్డా నాలాంటి బిడ్డకు అండగా ఉండమని చెప్పి నేను కోరుతున్నా. ఒకవేళ పేదరికం ఉంటే ఇస్తే తీసుకో, కానీ వాళ్ళ సొమ్ము కాదది, మన కడుపుకొట్టిన సొమ్ము, అక్రమంగా సంపాదించే సొమ్ము తీసుకోండి. కానీ
ధర్మం తప్పకండి, ధర్మం తప్పకండి. పేదవాళ్ళ గురించి ఆలోచించే నాయకులను మర్చిపోకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే. ఎవరు లేవకండి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఉంది. మా ఆచార్య గారి మాటలు వినకుండా పోతే సంపూర్ణంగా ఉండదు ఈ మీటింగ్. గౌరవనీయులు పెద్దలు